అండి. ప్రైజ్ లార్డ్. దేవునామను మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సాధారణంగా దేవుడు ప్రతి మనిషికి ఎంతో కొంత బలాన్ని ఇస్తారండి. తన పనులన్నింటిలో తను సఫలీకృతం కావాలని, శత్రువులను జయించాలని, తనకు ఉన్న అన్ని పరిస్థితులను జయించాలని, తన పోరాటాలన్నింటిలో గెలవాలి అని దేవుడు ఆ బలాన్ని ప్రతి మానవునికి దయచేశారండి. అయితే ఈరోజు వీడియోలో నేను ఏమి వివరించాలని ఆశపడుతున్నానంటే, దేవుడు మనకు ఇచ్చే బలం గురించి, మరియు సాతాను ఆ బలాన్ని తీసివేయడానికి చేసే ప్రయత్నాల గురించి వివరించాలని ఆశపడుతూ ఉన్నానండి. మనలో ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నా ఒక్కొక్కసారి దేవుడు పెట్టే పరీక్షలకు మనం ఎదుర్కోవాల్సి వస్తుందండి. అయితే ఆ ఎదుర్కొనే సమయంలోనే సాతాను మనల్ని కొంగదీస్తూ ఉంటాడండి. దేవుడు పెట్టిన పరీక్షలో 100కి 100% ఉత్తీర్ణులము అవ్వాలని దేవుని యొక్క అభిలాష అండి. సాతానికి తాను గెలవలేను అని తెలిసినా కూడా అండి, కావాలని మన బలహీనతలతో మనల్ని పరీక్షలో గెలవనివ్వకుండా వెనక్కి లాగుతూ ఉంటాడండి. నిజంగా చెప్పాలంటే దేవుని యొక్క బలం కలిగి ఉన్న మనం గెలవడం అనేది అది కష్టమేమీ కాదండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 2 వ్యక్తులను మీకు పరిచయం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటిగా సంసోను గురించి జ్ఞాపకం చేస్తున్నానండి. దేవుని ద్వారా ఆశీర్వాదం పొంది ఎంతో బలాన్ని సొంతం చేసుకున్నాడు సంసోను. కానీ తనకు ఉన్న బలహీనతలను బట్టి దేవుడు ఇచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడండి. ఆఖరికి తన యొక్క 2 కళ్ళను కూడా పోగొట్టుకున్నాడు. సాతాను యొక్క శోధనలకు లొంగిపోయాడండి. తన తప్పును తిరిగి తెలుసుకొని తనకు కళ్ళు లేనప్పటికీ దేవునికి ప్రార్థన చేశాడండి. తిరిగి దేవుని యొక్క బలాన్ని పొందుకొని గెలిచాడండి. రెండో వ్యక్తి యోబు గారిని మనం చూసుకున్నట్టయితే, దేవుడు అంటండి యోబు గురించి మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు సాతాను అడ్డు తగిలి యోబును ఏ విధంగా వేరు చేయాలి అని అనుకొని యోబు గారికి ఉన్న ఆస్తిని, తనకున్న పిల్లలను, తనకున్న సర్వమును కూడా దూరం చేసిందండి. యోబు తనకు ఉన్న ప్రతిదీ కోల్పోయినప్పటికీ దేవుడిచ్చిన దేవుని బలాన్ని మాత్రం పోగొట్టుకోలేదండి. అందుకనే యోబు గారు తనకు ఉన్న మొదటి స్థితి కంటే 2 అంతలుగా ఆశీర్వదింపబడ్డాడండి. అప్పటికంటే ఎక్కువ మంది పిల్లలను సొంతం చేసుకున్నాడు. అప్పటి వరకు తూర్పు పడమర వరకు మాత్రమే ఉన్న తన ఆస్తి ఉత్తర దక్షిణాలకు కూడా, అంటే నలుదిశలా కూడా తన యొక్క ఆస్తి అనేది వ్యాప్తి చెందిందండి. ఈ 2 విషయాల్ని గ్రహించిన మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం లాంటి వారు కాదా ఈ సంసోను గారు, ఈ యోబు గారు? వారిద్దరికీ ఇచ్చినటువంటి బలాన్ని మనకు కూడా దేవుడు ఇచ్చారు కదా. అటువంటి బలాన్నే మనము కూడా కలిగి ఉన్నాం కదా. కానీ మనం ఆ బలాన్ని గుర్తించడం లేదు. అనేక సార్లు మనం గెలవలేము అని చాలా నిరుత్సాహపడిపోయి కొట్టుమిట్టాడుతూ ఉంటాం. చివరికి ఆ పరీక్షల్లో ఓడిపోతూ ఉంటాం కూడా. ఇప్పటికైనా సరే నీలో ఉన్న దేవుని బలాన్ని గుర్తించు. సంసోను వలె గెలువు. ఒకవేళ నీకు కష్టతరమైన శ్రమలు వచ్చినప్పటికీ యోబు వలె దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను మర్చిపోవడానికి ఆయన మనిషి లాంటి వారు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు మొరపెడితే ఆయన నీ ఎందుకు వచ్చి నీకు బలం ఇస్తారండి, దీవిస్తారు, నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారండి. ఈ వాక్యం ఉంటున్న మీ అందరికీ ప్రభు సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక. ఆమేన్.